రాష్ట్రంలో తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిజంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో కూడా తెలియదు వీళ్ళకి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. ఏదున్నా కూడా మీరు అనుమానం వ్యక్తం చేసినారు. ఎవరి హయాంలో జరిగింది అది? మీరున్నప్పుడే జరిగింది. 2024లో చంద్రబాబును అధికారం వచ్చాకే ఇది జరిగిండేది. జూలైలో 12, 21, 25 జూలైలో 4 లడ్డు ప్రసాదం తయారీ కోసం టీడీపీ ఇచ్చిన ట్యాంకర్లనే వాళ్ళే. ఎందుకంటే ఇవి మామూలుగా టెస్టింగ్లు చేసిన తర్వాతే నెయ్యి తీసుకుంటారు అనేది గుర్తు. అక్కడ ఏం జరిగింది? 2 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు వాపసు పంపించేసినారు టెస్ట్ చేసినప్పుడు సరిగా లేదని చెప్పేసి. వాళ్ళ హయాంలోనే, మన జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు అంతా కూడా. మళ్ళీ ఈయన ముందే టెస్టులు లేవు, ల్యాబులు లేవు, ఏమి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఈయనే ముందే జంతుకోగలిసింది, పందికోగలిసింది, చేప నూనె కలిసింది అని ఇంతవరకు మొరబెట్టుకుంటూ వచ్చింది మనం అంతా రాష్ట్రం అంతా ప్రజలంతా చూసినారు. అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్తే ఏమనుకుంటా అనేది కూడా లేకోకుండా బట్టబయలు చేసే పరిస్థితి. ఎందుకు చేసినాడు బట్టబయలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈయన ఏ విధంగానైనా ఈయనకు ఉండే ప్రజాబలం కానీ, ఈయన చేసిండే కార్యక్రమాలు కానీ ప్రజలు ఈయన మీద చీదరించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా అనవసరంగా రాద్ధాంతం చేస్తుండే పరిస్థితి ఉంది. సరే అని చెప్పేసి వీళ్ళకంతా తెలుసు కాబట్టి మన వాళ్ళు ఏం చేసినా సుప్రీంకోర్టుకు పోయినారు. అప్పట్లో ఎవరైతే చైర్మన్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి, ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మీద వచ్చింది కాబట్టి ఆయన డైరెక్ట్గా కోర్టుకు పోయినాడు. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షిట్ వేస్తే ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనో, లేకపోతే ఏదో ముందు ఆలోచనతోనే ఆయన సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఉండే పరిస్థితుల్లో దావా చేసినాడు. దావా చేస్తే ఏమైందడా, వాళ్ళు సిబిఐ సిట్కి ఇచ్చారు. ఇంకా దేశంలోనే సిబిఐ కింద పింఛన్ లేదు. వాళ్ళు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎన్డీబీఐ సర్వే చేశారు. ఎన్డీడీబీ సర్వే ఒకటి చేశారు, ఎన్డీఆర్ఐ సర్వేలు చేశారు, టెస్టులు చేశారు. వాళ్ళు చేసినాక ఏమీ లేదు, కల్తీ లేదు, ఏం లేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు పరిస్థితిలో లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? మళ్ళీ ఆయన ఆరోపణలు ఎట్లున్నాయంటే, ఫినాయిల్ కలిసింది, బాత్రూంలో కలిగే మనం ఇంట్లో వాడతాం హార్పిక్లు అన్నీ, ఏమంటే ఏం మాట్లాడతారు, ఇవన్నీ కలిస్తే మనుషులు ఎట్లా బతుకుతారని కూడా ఆలోచన చేయకుండా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే, మళ్ళీ ఇంత కింద నీచమైన రాజకీయం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. వాళ్ళ హయాంలో జరిగిండే ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినాయి. వాళ్ళే సమాధానం వాళ్ళే సమాధానం చెప్పాల. ఈ పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా, వాళ్ళ హయాంలో జరిగిండేది వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పమంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేము అదే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆ విషయంలో వాళ్ళు ఏం మాటలు కూడా మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా పందికోగలిసింది, పశువులుగా కోగలిసింది, చేప నూనె కలిసిందని చెప్తున్నారు. కానీ ఏ విధంగా కూడా దాని మీద దర్వాబ్దు చేసినా కూడా ఇవే మాట్లాడుతూ ఉన్నారంటే ఈయనకి ఎట్లా తెలుసు అనేది అందరి ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందే ఇవన్నీ ల్యాబ్ టెస్టింగ్ లేవు, ఏమీ లేవు. మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడనేది కూడా సుప్రీంకోర్టు అంక్షంతలు వేసింది ఆయనకి. వాళ్ళు ఈరోజు అన్ని సర్వే చేసి అన్ని రిపోర్ట్లు తీసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ అదే చెప్తా ఉన్నానంటే మనకు దీనికి బాధ్యత ఎవరు వహించాలా? వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నా చెప్పాలా, లేకపోతే లోకేష్ అన్నా చెప్పాలా, లేకపోతే చంద్రబాబు అన్నా చెప్పాలా.
మళ్ళా ఏదో ల్యాబ్ టెస్టుల తర్వాత చిన్న నెయ్యిని వాపసు పంపించారు. ఆ వాపసు పంపించిన నెయ్యిని 4 ట్యాంకర్లు అంట, 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25న 24న టీడీటీ గోడౌన్ నుంచి వెనక్కి పంపినారంట. మళ్ళీ ఆ రోజు నుంచి మొదటి ఛార్జ్ షీట్లు సిబిఐ అంటే అది ఎంత కూడా ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది. దాన్ని ఏం చేశారు వీళ్ళంతా కూడా డ్రైవర్ కాళహస్తిలో పెట్టినారు. ఎప్పుడు జూలై 21న కాళహస్తిలోన రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ వద్ద పార్క్ చేశారంట. అక్కడ పార్క్ చేసి అక్కడ ఉండే పరిస్థితుల్లో అవి మళ్ళీ వచ్చినాయి, అంటే మళ్ళా పేరు మార్చుకొని వచ్చినాయి అవి. మళ్ళీ ఆ రోజు వద్దని ల్యాబ్ టెస్టింగ్ అంటే మామూలుగా తిరుపతిలో చేసే టెస్ట్ అన్ని వాపసు పంపిస్తే మళ్ళీ అవే ట్యాంకర్లు తీసుకొని అవే లడ్లు తయారు చేసి మళ్ళీ వాటి మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. వీళ్ళతో పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా తనంతా వాళ్ళిద్దరు ఏ విధంగా ఉన్నా కూడా తిరుగుతూ ఉంది. మళ్ళీ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడే, మళ్ళీ ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు. మొన్ననే మనం చూసాం హెరిటేజ్ విషయంలో కూడా ₹1,00,000 పెనాల్టీ కట్టినా అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి హెరిటేజ్ ఏదేదైతే ఉందో అది కూడా టెస్టులు చేస్తుంటాయి కదా అన్నీ కూడా. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా టెస్టులు చేయించినట్లు లేడు, దాని మీద అవగాహన ఉన్నట్లు కూడా లేదు ఆయనకి. మళ్ళీ లేకపోయినా కూడా ఈరోజు దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నా అంటే అనుమానం ఎవరి మీద వస్తూ ఉందంటే వాళ్ళ మీద వస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే మనకు తెలిసింది ఏమంటే కల్తీ నెయ్యి బయటపడింది. ఎప్పుడు మొన్న 1-2 నెలల కింద కల్తీ నెయ్యి బయటపడింది. ఏడో నెల్లూరులో తయారు చేస్తుంటే పట్టుకొని వాళ్ళంతా దానంతా బయటపడే పరిస్థితి కూడా ఉంది. అలాంటి కల్తీ నెయ్యి కొవ్వు ద్వారా చేస్తా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? మొన్ననే వచ్చింది. ఎవరో బళ్ళారాలు అడిగి పోయి నెల్లూరుకు పోయి నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారని కూడా మనం చూసాం, కళ్ళారా చూసాం. మళ్ళీ ఈ ఊరాయంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి, ఆయన అధికారులు వచ్చినాకే జరిగినాయి. మరి ఇన్నాళ్ళు లేనిది లడ్డు విషయంలో ఆయన ఒక్కడే ప్రత్యేకంగా చెప్తా ఉన్నానంటే వాళ్ళందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతాను. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మన జగన్ గారి మీద ఏదో రకంగా నిందలు మోపాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమాలే. కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా రివర్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏమీ జరగలేదని చెప్పేసి నిన్న కూడా ఒక తిరుపతి ఎమ్మెల్యే చెప్పినాడు ఏమీ లేదు, కల్తీ లేదని చెప్పేసి. మళ్ళా ఎవరు జనసేన ఎమ్మెల్యే ఆయన వాళ్ళు చెప్తే కూడా ఈయన ఎన్నుకోకుండా ఇప్పటికీ రాజ్యాంగం చేస్తా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంత కింద ఎన్డీటీపై కానీ ఎన్డీబీఐ కానీ చేసిండే ఆరోపణలు వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే ఎన్డీటీఏబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇంకా ప్రజలు అర్థం చేసుకోరు. దీని మీద ఎవరు మాట్లాడే పని లేదు. ఒకటి ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలందరూ కూడా, ప్రజలు ఏ విధంగా ఇప్పుడంతా కూడా రివర్స్ వస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు మీద వస్తూ ఉంది. ఆ ప్రొఫెసర్ ఆయన కూడా చెప్పినాడు. మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్తా ఉందా అనేది కూడా అర్థం కావడం లేదు మాకు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడు. ప్రొఫెసర్ మంచి ఆయన పేరున్న ప్రొఫెసరే. మళ్ళీ ఆ విధంగా ఈరోజు అందరూ చెప్తా ఉంటే కూడా వినడం లేదు. ఎంతసేపు అదే పట్టుబట్టినాడు కానీ వేరే విధంగా చెప్పడం లేదని చెప్పేసి చెప్పడం చేస్తాను. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్లు ఉండింటే ఎప్పుడో అయిపోయి ఉంటాయి. అవి ఉంటాయా? అవి రోజు లక్షల్లోన లడ్లు పోతా ఉంటే ఇంకెక్కడుంటుంది అది? మళ్ళీ ఈ న్యాయంలో వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈయన సమాధానం చెప్పుకోకుండా మీరే సమాధానం చెప్పండి అంటే మేము అడగాల మిమ్మల్ని. ఈ విధంగా అయ్యింది కదా ఎట్లా అని చెప్పేసి మేము అడిగేది పోయి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని. అందుకే సమాధానం కూడా వాళ్ళే చెప్పాలి దీనికి అనేదే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది. పూర్తి అన్యాయంగా ఈ రాష్ట్రంలో
ఈరోజు తిరుపతి లడ్డు మీద అంటే భగవంతుడు అనే భయం కూడా లేకపోతే పోతాం చంద్రబాబు నాయుడికి. ఈ విధంగా చేస్తే ఎట్లా అనేది కూడా ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నానంటే నిన్న దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీని ద్వారా అయినా ప్రజలు తెలుసుకోవాలా, చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తుల్ని తెరమి కొట్టేదానికి మనమంతా కూడా ఆసనం కావాలని చెప్పేసి కూడా నేను ప్రతి పౌరుడిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు తినేది లడ్లు, దేశంలోనే తింటా ఉన్నారు లడ్లంతా కూడా. ప్రపంచమంతా లడ్లు తింటా ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, ఇంకొంతమంది వచ్చినా కూడా వాళ్ళంతా వచ్చి ఈరోజు తిరుపతికి పోయి ఎంతో కళ్ళ గద్దుకొని మనకి ఎంత భక్తితో మనం తింటామంటే అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు స్వార్థరాజ్యాల కోసం పనిచేస్తూ ఉన్నానంటే ఇంతకింటే ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రజలంతా గమనించాలా. ఈయన రాజకీయం చేసేది ఈరోజు ప్రజలు తీర్పిచ్చిండేది ఏమైనా ఇచ్చినారు, నువ్వు ఇచ్చినావు, నీకు అధికారం ఇచ్చినారు. అలా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా పని చేయాలని చెప్పేసి ఆలోచన పక్క పెట్టేసాం. ఈ రాష్ట్రం అంతా కూడా తిరుపతి లాంటి చుట్టే తిరుగుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ విధంగా ఉంది. ఇచ్చిన హామీలంతా పక్కవా, మళ్ళీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. రాజధాని భవన్ 33,000 ఎకరాలు ఉన్నా మళ్ళీ 30,000 కావాలని చెప్పి దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ మరిపించేదానికే లడ్డూని తీసుకొచ్చాను ఆయన. ఎందుకంటే ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. 33,000లో కట్ అయ్యా అంటే 33,000 కాదు మళ్ళీ 30,000 కావాలని చెప్పేసి ఈరోజు దౌర్జన్యంగా చేస్తూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో. అలాంటి పరిస్థితుల్లో ఈ లడ్డుతో తీసుకొచ్చేస్తే అది మర్చిపోతారు జనము, ఈ లడ్డు మీద పడతారని చెప్పేసి ఒక ఆలోచనతో దుర్బుద్ధితో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఏ విధంగా కూడా ఎలాంటి అన్యాయం కానీ ఇలాంటి పనులు కానీ ఎక్కడో జరగలే. ఆయన జగన్మోహన్ రెడ్డి ఊరికి వదిలే పరిస్థితి లేదు. ఆయన ఏదైనా తెలిసిందంటే మాత్రము దాని మీద ఏ విధంగా కూడా ఊరికే ఉండేవాడు కాదని చెప్పేసి కూడా ప్రజలు తెలుసు. ఎందుకంటే ఆయన మనస్తత్వం మాకు బాగా తెలుసు. అయింది ఏదున్నా కూడా ప్రజలు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ఎలాంటి సమస్యలు అనేది రాదు. ఇప్పుడు మన శ్రీశైలం లడ్ల మీద కూడా వస్తుంది. అది శ్రీశైలం లడ్డు ఇంతలా ఉన్నది, ఇప్పుడు ఇంత అయిపోయింది. అది రేట్లు పెంచినారు. అదే భక్తులు అనేది ఇంతలా లడ్డు ఉండింది, దాన్ని ఇంత బాగా సైజులో వస్తుండే. ఇప్పుడు అప్పట్లో 10 రూపాయల లడ్డు ఉంటే ఇప్పుడు పోయిన భక్తులంతా చెప్తా ఉన్నారు రెడ్ లడ్డు సైజు తగ్గిస్తున్నారు, రేట్ 20 రూపాయలు చేశానంట. ఈ విధంగా ఈరోజు ఏదున్నా కూడా డబ్బుతో పెట్టుకొని ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఆదాయాన్ని పుడుకుంటా ఉన్నాడు. కానీ స్వతహాగా ఏదో విధంగా ఆదాయం తెచ్చుకునే ఆలోచన చంద్రబాబు నాయుడుకి రాదు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరే, ఈయన ఆలోచనలు వేరే. ఈయనంతా డైవర్ట్ పాలిటిషియన్ ఇదంతా కూడా అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా సమాధానం చెప్పేసి చంద్రబాబు నాయుడు కాబట్టి సమాధానం ఆయనే చెప్పాలా, ప్రశ్న అయిందే సమాధానం అయిందని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను.